सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ तत्सत्। పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో మనం ఉన్నాం. తత్వం కిం ఏకం శివం అద్వితీయం కిం ఉత్తమం సచ్చరితం యదస్తి త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవ సమ్యగ్దేయం పరం కిం త్వభయం సదైవ. తత్వమనగా ఏకం శివం అద్వితీయం. ఉత్తమమైనదేమి అని అనగా తత్వరూపుడుగా తనుంటూ తత్వస్వరూపంగా తనుంటూ శరీరం చేత, మనస్సు చేత, ఇంద్రియాల చేత కర్మలు జరుగుతూ ఉంటాయి. నేను తత్వస్వరూపుడును. తత్వస్వరూపుడు అంటే ఏది సత్యమో అది నేను. ఇవేం చేస్తున్నాయి? ఇప్పుడు ఇవి వాటి పనులు అవి చేస్తున్నాయి. ఇది నా యొక్క పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇది చెప్పినాను కదా, ఇది మీకు అర్థమైందా? ఏమన్నా ఏమర్థమైంది చెప్పండి, కొంచెం చెప్పండి ఏమర్థమైందో. చూస్తూ ఉండుట, మనం చూస్తూ ఉండుట. మనం చూస్తూ ఉండుట అంటే అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది? అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు చేస్తూ ఉన్నాయి. అప్పుడు మనలో వికారములు కలగవు. వికారములు కలగవు. వికారములు కలగకుండా మనం ఉండగలుగుతాం. ఇది అంత సులభమైనది కాదు. అంత సులభమైనది కాదు. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇది వచ్చిన తర్వాత అంటున్నాడు చూడు, త్యాజ్యం సుఖం కిం. ఇప్పుడు ఏమవుతుందంటే క్రమంగా ఇప్పుడు దానిని గురించి అది జరుగుతూ ఉండే దాని గురించి మనం వికారం చెందట్లేదు కదా. దానిని గురించి మనం వికారము చెందుటలేదు అని మనం అన్నప్పుడు
ఆ ఎదురుగా ఉండేది ఉన్నట్లా లేనట్లా? కనపడుతుంది కానీ లేనట్లే. పర్లేదే, బాగా చెప్పేశారు. బాగానే ఉంది అంటే కనపడుతూ ఉంది కానీ లేదు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వికారం చెందకుండా ఉంటాం. ఓకే, బాగానే ఉంది. అన్నింటి యందు అలాగే ఉండగలుగుతున్నామా? అన్ని విషయముల యందు అలాగా ఉండగలుగుతున్నామా? అంటే ఏంటి? అవన్నీ లేనివే కానీ కనిపిస్తున్నాయి. అని మనకు దృఢమైతే లేచింది మొదలుకొని పడుకొని నిద్రపోయేటంత వరకు మనం చూస్తుంటాం కదా. వాటి అన్నింటి యందు కూడా అది రావాల్సి వస్తుంది. అది రావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, అది ఉన్నా లేనట్లేనన్నారు. ఇప్పుడు మనం ఏదో ఒక పని చేస్తున్నామని అనుకోండి, కర్మ చేస్తుంటాం. కర్మ చేసేటప్పుడు ఏదొస్తే అది రానిలే అనేట్లుగానే కూడా ఉంటాం. అసలు ఏదొస్తే అది రానిలే అనే భావన కూడా ఉండదు. ఎందుకంటే ఎదురుగా ఉండేది సత్యమైనది కాదు కాబట్టి దాని నుంచి ఆశించుట అనేది ఉండదు. దాని నుంచి ఆశించుట అనేది లేదు. కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎదురుగా ఉండే దాని నుంచి ఆశించేది లేదని అనుకోండి, ఇప్పుడు ఆ వస్తువు పైన భావన ఏమైపోతుంది? భావన ఏమీ ఉండదు. బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఒక 100 రూపాయలు వచ్చే పరిస్థితుల్లో 10,000 రావడం జరిగింది. 100 రూపాయలే వచ్చే జాగాలో 10,000 రావడం జరిగింది. అప్పుడు మనలో ఏమన్నా వికారం కలుగుతుందా లేదా? ఈ స్థితిలో నీకేమవుతుంది తెలుసా? 100 రూపాయలది 10,000 వస్తుంది. జాగరిత స్థానో వైశ్వానరోకారః ప్రథమామాత్రాప్తేరాదిమత్వాద్వాప్నోతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి ఏవం వేద. ఇప్పుడేమవుతుందంటే, నువ్వు ఇలా పోతున్నావు కదా, నీ మనస్సు ఈ భావనలోకి పోతూ ఉన్నది కదా. ఈ ప్రకృతి ఏం చేస్తుంది తెలిసిన? అంటే వీడేమవుతున్నాడు? ఇప్పుడు నన్ను విడిచిపెడుతున్నాడు కదా. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే, 100 రూపాయలు ఉండే దాంట్లో 10,000 వచ్చేటట్లుగా చేస్తుంది. సర్వాన్ కామాన్ ఆదిశ్చ, వాడి కోరికలను వాడు సింపుల్గా అట్లా పోయినాడంతే. అది జరిగిపోతుంది. జరిగిపోవడం కాదు, నీకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతావు? అట్రాక్ట్. అంటే దాన్ని ఏం చేయాలి? నీ మనస్సుని ఇటువైపు పోనీయకుండా అటువైపు లాగాల. సపోజ్
10,000కు లొంగలేదు వీడు. ఎందుకంటే వీడు ఆ లొంగకుండా ఉండాలంటే తత్వం బాగా దృఢం కావాలా. నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానో మీకు కొద్దిగా నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ చెప్తా. ఈ 10,000 ప్లేస్లో ఏమైపోతుంది తెలిసిన, వీడికి తత్వం ఏదో కొద్దిగా పడుతుంది కాబట్టి ఈ ప్రకృతి వాడిని చూస్తుంది, మరి వీడు 10,000కు లొంగలేదు అంటే వీడు మనస్సు కొద్దిగా దృఢమవుతుంది, అటువైపు పోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వీడిని చేయాలి, వీడు నా చేతిలో నుండి తప్పించుకుండే పరిస్థితిలో ఉన్నాడు. వీడిని ఏదో ఒక విధముగా లాగేయాలి. 1,00,000 రూపాయలు చూపించేస్తారు, ఏమీ లేకుండా 1,00,000 రూపాయలు చూపిస్తుంది. కొద్దిగా మనస్సులో వీడికి చలనం ఏర్పడుతుంది. దృఢం లేకపోతే చలనం అయిపోయి చూద్దాం అనుకుంటాడు. చూద్దాం అనుకున్నాడంటే 1,00,000 రూపాయలు కదా 5 లక్షలు చేస్తుంది. అంటే ఏమైపోయినాడు ఇప్పుడు వాడు చూద్దాం అనుకున్నాడు కదా, చూపించే లోపల కొంచెం మారుతాడు, ఇంక మనం లోపరుచుకుని తెస్తుంది. సరే, ఇది డబ్బుల విషయంలో చెప్పా. వీడు ఇప్పుడు ఏంటంటే బాగానే ఉంటాడు, వీడు సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే వీడిప్పుడు ఎప్పుడైతే దీన్ని చూస్తూ వికారం చెందకుండా ఉన్నాడో అప్పుడు సైలెంట్ ఉంటాడు. ఆటోమేటిక్గా సైలెంట్ వస్తుంది. ఈ సైలెంట్గా ఉంటూ వీటన్నింటినీ జస్ట్ చూస్తూ ఉంటాడు. రోడ్డింటి పోతూ ఉంటాడు, ఎవడో ఒకడు వచ్చి వానికి ఎందుకో ఆ బుద్ధి కలుగుతుంది. వాడు వచ్చి స్వామి నమస్తే స్వామి అంటాడు. నమస్తే అనేసి పోతాం అనుకోండి, వాడి పని జరిగిపోతుంది. వాడు 10 మందికి చెప్తాడు. డబ్బులకి వీళ్ళు లొంగల విషయం చూసుకోండి, 10 మందికి చెప్తాడు. నేను ఈ పొద్దు ఆ స్వామికి నమస్కారం పెట్టాను, ఎప్పుడూ జరగలేదు నాకు పని, ఈరోజు జరిగిపోయింది, ఆయనలో గొప్ప మహత్యం ఉందయా అని చెప్తాడు. ఇప్పుడు 10 మంది ఏం చేస్తారు తెలిసిన, వస్తారు, వచ్చి ఆయనకు నమస్కారం పెట్టడం కాదు, ఇప్పుడు సేవ కూడా చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు వీడేమవుతాడంటే, నాలో ఏందో శక్తి లేకపోతే వీళ్ళు ఎట్లా వచ్చినారు అంటే ఏందో నా దగ్గర ఉంది అనే ఫీల్ వీడికి కలుగుతుంది. ఇప్పుడు వీడేమవుతాడు, 10 మంది వచ్చి పెట్టే లోపల, 10 మంది వచ్చి నమస్కారం పెట్టి వీడికి ఏదో సేవ చేయడం ప్రారంభించే లోపల, అంటే నాలో ఏదో కొద్దిగా నేను ఆత్మస్వరూపమని అనుకుంటున్నాం కదా, ఈ భావన వస్తుంది కదా, అంటే నాలో సామర్థ్యం ఉందన్నమాట అని అనుకొని కొద్దిగా ఉంటాడు. ఈ 10 మంది వాళ్ళది జరుగుతుంది, 10 మందికి జరగకపోవచ్చు, 5 మందికన్నా జరుగుతుంది. ఈ 5 మంది ఇంకొక వాళ్ళు ఒకరొకరు కొంతమంది చెప్తారు. వాళ్ళందరూ వచ్చే లోపల ఏమవుతుందంటే వీడిలో కొద్దిగా అహం వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైపోయినాడు, వీడు గాలం పడిందా, దీనికి కూడా చెల్లించలేదని అనుకోండి, సరే ఏమంటే నేను ఇంక మీతో అన్నింటినీ చెప్పలేదు, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేస్తాను. ఏంటంటే అందమైనటువంటి అమ్మాయి కనిపిస్తుంది, వీడు గమనం అంటాడు. ఆ అమ్మాయి చూసి
నవ్వుతుంది. గమ్మున ఉంటాడు. నన్ను చూసి ఎందుకు నవ్వుతుంది అమ్మాయి అని ఫీల్ అనిపిస్తుంది. కానీ సైలెంట్గా ఉంటాడు, వికారం చెందాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చూసి గమ్మున వెళ్ళిపోతుంది. వీడు వికారం చెందలా. ఆ అమ్మాయి కంటే ఇంకా బాగా ఉండేటువంటి ఆమె వచ్చి మాట్లాడిస్తుంది. మాట్లాడించి నమస్కారం చేసి ఎంతో చేస్తాడు. స్వామి మీరు ఒక మాట చెప్తే చాలు స్వామి అని అడుగుతుంది. నేను చెప్పేదేముంది అని అంటే, మీరేం ఊరికి అనండి చాలు అంతే అని అంటుంది. దాంతో ఆమెకు ఏందో జరిగిపోతుంది. ఆమె ఇప్పుడు ఇంక ఇవన్నీ విడిచిపెట్టదు. ఇవన్నీ రోజు రావడం పోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏముంది, ఈ గాలం ఆడ వేసి పెట్టింది. అన్నింటికీ లొంగని వాడు దీనికి పడిపోతాడు. దీనికి కూడా పడకుండా ఉండగలగాలి. నేను తత్వం అంటే ఏంటి అనే విషయం చెప్తున్నా. నేను అర్థమవుతుందా? ఈ స్థితికి రావాలి. ఈ స్థితికి వస్తే అప్పుడు లాస్ట్కి ఇంకేమొస్తుంది తెలిసిన, ఇప్పుడేమొస్తుంది తెలిసిన, శరీరానికి సంబంధించి బాధలు ప్రారంభమవుతాయి. వీడి శరీరానికి సంబంధించి ఇంతవరకు బయట అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. వీడు లోబడలా. మీకు అర్థమవుతుందా అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ నేనైతే మా స్వామికి మాత్రం బాగానే అర్థమవుతున్నట్లుంది. శరీరానికి సంబంధించి వికారాలు కలుగుతాయి. అంటే వికారాలు అంటే అనారోగ్యం రావచ్చు, లేదా శరీరంకి ఒక తేలికదనం వచ్చేసి శరీరం ఏమైపోతుందంటే ఒక ఆనంద స్వరూపంలో మునిగిపోతున్నట్లుగా ఉండిపోవడం ఇట్లా వచ్చేస్తుంది. ఆనందంగా ఉన్నాడు, ఏమి అనుకోవట్లేదు, కానీ ఎంత ఇదిగా ఉందంటే అంత ఆనందం ఉంది. వీడికి అనిపిస్తుంది, నాలో ఏదో స్పెషాలిటీ ఏర్పడతా ఉంది, అంటే నేనేదో చేస్తున్నా, అంటే నేను ఇప్పుడు వేరే వాళ్ళందరికంటే కూడా గొప్పవాణ్ణి అనేటువంటి ఫీల్ ఇంతవరకు బయట నుంచి అంత అయ్యింది, ఏం కాలేదు. ఇప్పుడు ఇది ఈ రూపంగా గాలం వేసింది. అన్నిటికీ దీన్ని కూడా పట్టించుకోలేదు, దీన్ని కూడా పట్టించుకోకూడదు. దీని యందు కూడా వికారం లేకుండా ఉండాలి. ఇది నిజమైంది కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు. తర్వాత శరీరానికి ఏందో ఒక ప్రాబ్లం వచ్చేసి పక్కలో ఒకడు వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఫలానా ప్రదేశానికి పోయినావంటే నువ్వు ఈ శరీరానికి ఉండేదంతా కూడా పోతుంది. కాళహస్తిలో స్వర్ణముఖి నది, ఆ స్వర్ణముఖి నదిలో నువ్వు కన్నా మునిగినావంటే నీ ఇదంతా పోతుంది. స్వర్ణముఖి నదిలో పోయి మునిగేసి స్వామిని దర్శనం చేసుకుంటే చాలు. ఈ బాధను తట్టుకోలేకనే ఉంటాడు వీడు. ఆడుండేది దేవుడే, ఈడుండేది దేవుడే కదా అనేటట్లుగా వాడు ఫీల్ కల్పిస్తాడు. పోయినాడా, పడిపోయినాడు. చూడండి ఎంత లాస్ట్గా ఎట్లా వచ్చి ఏమైపోతుందంటే అంత స్థితికి పోతాడు. దీనిని అధిగమించాలి అనేటువంటిది ఇక్కడ త్యాజ్యం సుఖం.
విడిచిపెట్టదగినది ఏది అంటే, ఇప్పుడు చూడండి ఎట్లా విడిచిపెట్టాల్సి ఉంటుందో. వీడికి నిజంగా వీడి స్వరూప అనుభవంలోకి వీడు దృఢమవుతూ వస్తే అప్పుడేమైపోతుందంటే, ఈ ఎదురుగా ఉండేటివి కానీ ఇది సత్యం కాదనేటువంటిది అంత దృఢం కావాల్సి వస్తుంది. దానిని ఒకటొకటే నీకు కలుగుతుండేటువంటివన్నీ ఉంటాయి. వీటన్నింటినీ నువ్వు క్రమంగా అధిగమించాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్పడం. తర్వాత సమ్యక్ దేయం పరం కిం. ఎవరికైనా సరే ఏమన్నా వచ్చి అడిగినారని అనుకోండి, వాడికి నువ్వు ఇవ్వవలసినది ఏమిటి? ఎవడైనా వచ్చి అడిగితే నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. సహజంగా ఇట్లాంటి వాళ్ళను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వీని స్థితి కొద్దిగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు అది చెప్పాల్సిన పని లేదు. చెప్పాల్సిన పని లేకుండానే అది ప్రకృతే చేస్తుంది. అది ప్రకృతి అంటే ఈశ్వరుడే. ఇప్పుడు ఏం చేస్తాడంటే, అన్ని టెస్ట్లు అయిపోయి ఇంకేమీ కుదరదు అనే స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఇతన్ని గురించి ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాళ్ళకు తెలియజేద్దాం అని ఏదో ఒక సోర్స్ అదే చేస్తుంది. రమణ మహర్షుల వారు సైలెంట్గా ఉన్నాడు. రమణ మహర్షుల వారు ఉన్నారని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఎంతవరకు? గణపతి యతీంద్రులు వారు వచ్చేటంత వరకు ఈయన ఒక మహానుభావుడని, ఈయన ఒక గొప్ప జ్ఞానని ఎవరికీ తెలియదు. వారు కొన్ని విషయాలపైన రీసెర్చ్ చేస్తూ కొన్ని సందేహాల గురించి అడుగుతూ వచ్చినాడు పండితులను, వేదాంత పండితులందరినీ. ఆయన లేపు, కళ్ళు తెరుచుకో. అప్పుడు ఈ గణపతి యోగేంద్రులు వచ్చి, రమణ మహర్షులు వారు ఉన్నారంటే ఇక్కడ అని చెప్తే, ఏమో ఆయన్ను కూడా కలుద్దాం, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అనే దృష్టితో వచ్చి రమణుల వారిని చూచి ఆయన డౌట్ అడిగాడు. ఆయన సందేహం మీద అడిగాడు. ఆ సందేహం అడిగిన వెంటనే రమణ మహర్షుల వారు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఆయనకి. ఆ సమాధానం ఎవరూ చెప్పలా. ఎట్లుందంటే ఆ సమాధానము, ఈయన డౌట్ అంతా సింపుల్గా క్లియర్ అయిపోయింది. ఇది సత్యం అనే స్థితికి వచ్చేసింది. అట్లా ఒకటి కాదు, కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి యోగ్యమైన ప్రశ్నలు కాబట్టి రమణ మహర్షుల వారు కూడా వాటికి సమాధానం చెప్పాడు. ఇంకా గణపతి మునీంద్రుల వారు ఈయన సామాన్యుడు కాదు అని నిశ్చయం చేసేసాడు. వారు నిశ్చయం చేసి వారు ప్రకటించినారు. వారు ప్రకటించిన తర్వాత లోకమునకు రమణ మహర్షుల వారి గురించి వెల్లడైనది. ఇప్పుడు రమణ మహర్షుల వారు అనుకున్నారా? అనుకోలే. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా. రమణ మహర్షుల వారిని రమణుల వారు ఎప్పుడైనా నేను ఈ అవతార పురుషుణ్ణి అని ఎప్పుడైనా చెప్పినారా? వారు చెప్పలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అక్కడుండేదేమి, అరుణాచలంలో ఉండేటువంటిది ఏమిటి? తిరువణ్ణామలై కదా. అరుణాచలంలో ఉండేటువంటి
స్వామి వాళ్ళందరినీ లోపల వచ్చేయమని చెప్పండి అమ్మా, లోపల వచ్చేయమని ఇక్కడికి. చంద్రశేఖర స్వామి వాళ్ళని పోయి అందరినీ బయట తరిమేసి గేట్ వేసేసి వచ్చేయండి. అందరినీ బయట తరిమేసి 8:30కి లోపల రండి అని చెప్పి గేట్ వేసేయండి. బో అందరినీ బయట తరిమేసి గేట్ వేసి 8:30కి గేట్ తీయండి, బయట వెళ్ళిపోమని వాళ్ళని. అంతే, వాళ్ళకి మర్యాదగా చెప్తే వినరు. ముందు బయట వెళ్ళిపోమనండి వాళ్ళని, బయట వెళ్ళిపోయి గేట్ అయ్యి బయట వెళ్ళిపోమని వాళ్ళు మాట్లాడకుండా ఉండరులే వాళ్ళు. సరే రండి, మీరు రండి. ఈసారి శబ్దం చేస్తే కన్నా బయట పంపించేద్దాం రండి. డోర్ వేసేది వద్దు. శబ్దం చేసినారనుకో, శబ్దం చేస్తే బయట పంపించేసి గేట్ వేసేసేది. బయట పోయి గేట్ వేసి చెప్పండి. బయట గేట్ ఉంది కదా ఇప్పుడు, ఆ గేట్ వేసేసి వచ్చే వేరే వాళ్ళు రాకుండా. మీరు కూర్చోండి అమ్మగారు, మీరు కూర్చోండి. నువ్వే అడగప్ప, నువ్వు కూడా పోయిస్తావా? పోయిరాపు ఒకసారి అట్లా తిరుక్కొని రాబోండి పోయి, కొంచెం శరీరం కూడా ఫ్రీ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ రమణుల వారి యొక్క స్థితి, వారిని ఏం చేశారంటే, ఇప్పుడు చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం అని చెప్పేసినారా లేదా? సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చెప్పినారా లేదా వేరే ఏమన్నా అన్నారా? విన్నారా? మీరు ఎప్పుడైనా విన్నారా? శరీరం విడిచిపెట్టినప్పుడు ఈయన జ్యోతి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిలో కలిసిపోయిందని కూడా చెప్పేసినారు నేను ఈ మాటలను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, దాన్ని నేను సమర్థించాలనా? దానిని అది సత్యం కాదు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే, సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చెప్పి వీళ్ళు చూపించి, రమణుల వారిని రమణుల వారులాగా కాకుండా సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చూపించి ఒక హైప్ క్రియేట్ చేశారు. అది కాదయ్యా, ఇది గుర్తించండి అని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది.